టీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఏప్రిల్ 1-4-2026 తేదీన సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో జరిగిన ఆర్టీసీ మెజార్టీ యూనియన్లు అశ్వత్థామారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆర్టీసీలోని 8 యూనియన్ల నాయకులు పాల్గొని ప్రస్తుతం ఆర్టీసీలో నెలకొన్న పరిస్థితులపై చర్చించి వివిధ తీర్మానాలు చేయడం జరిగింది. త్వరలో ప్రభుత్వాన్ని కలిసి సమస్యల తీవ్రతను వివరించి వారం లోపల పరిష్కరించని పక్షంలో 7వ తారీఖున సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని తీర్మానించడం జరిగింది. ఈరోజు ఆర్టీసీలోని ప్రధాన కార్మిక సంఘాల సమావేశం కావడం జరిగింది. మాతో పాటు నేషనల్ మజ్దూర్ యూనియన్, సిఐకి సంబంధించిన ఎస్డబ్ల్యూఎఫ్, ఐఎన్టీయూసీ, అదేవిధంగా సామాజిక తెలంగాణ మజ్దూర్ యూనియన్, బిఎంఎస్, అదేవిధంగా టీఎస్కేవికి సంబంధించిన సంఘము, మిగతా టీజేఎంయు అందరం సమావేశమై ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించడం జరిగింది. మరి ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా కార్మికులపైన పరిపాలనిస్తూ సమస్యలు సాధించే దూరంలో ఉంది. కాబట్టి ఈ సమావేశము తీవ్రంగా నిరసిస్తూ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ వారం రోజుల లోపల సమస్యను పరిష్కరించాలి. అంత లోపల ఈ యొక్క అన్ని కార్మిక సంఘాలు మంత్రి గారిని ప్రభుత్వాన్ని కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసి సమస్యలు వారికి నిర్ణయం చేయడం జరిగింది. ఈ వారం రోజుల లోపల సమస్యలు పరిష్కరించే పక్షాన మళ్ళీ ట్యూస్డే నాడు అంటే దాదాపు 7వ తారీఖు నాడు కూర్చొని సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీలో విద్యుత్ బస్సులతో పాటు ఇలా చాలా డిపోలో స్టాఫ్ ఎక్కువై ఒక స్టాఫ్ను చెప్పకుండా ఏకపక్షంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. దానికి తోడు రిక్రూట్మెంట్ శాంక్షన్ రిక్రూట్మెంట్ కూడా త్వరగా అమల్లో తీసుకోలేదు. అదేవిధంగా మరి కొత్తగా ఈరోజు మరి ఆర్టీసీ ఆస్తులను మరి ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుందో కార్మికులకు ప్రజలకు చెప్పాలి. బస్ భవన్లోని ఏ బ్లాక్ బిల్డింగ్ను ఏకపక్షంగా ఇలా మరి జిఎస్టీ వాళ్ళు ఐటీ వాళ్ళు వచ్చి వాళ్ళు లాగ్ చేసుకొని ఇది మా ఆస్తి ప్రకటించడం దీని కార్మికులు తీవ్రంగా నిరసిస్తున్నారు. మేము ఎండీ గారిని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మరి గతంలో ఆర్టీసీ ఆస్తులు ఈ విధంగా ఏ ప్రభుత్వం తీసుకున్న సందర్భం లేదు. ఈరోజు ఏ బ్లాక్ కాలేదని చెప్పి దాన్ని ఖాళీ పెట్టి ఏ బ్లాక్ ఖాళీ పెట్టి జిఎస్టీ వాళ్ళకి ఇవ్వడం దాన్ని తీవ్రంగా యొక్క సమావేశం ఖండించడం జరిగింది. మంత్రి గారికి మరి ఎండీ గారికి చెప్తున్నాం, దీనిపైన స్పష్టత ఇవ్వాలి. ఇది ఆర్టీసీ ఆస్తి. ఆర్టీసీ ఆస్తి అనేది ఏ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి కాదు. స్పష్టత ఇవ్వాలి. ఇమ్మీడియట్గా దాన్ని క్యాన్సిల్ చేయాలి. దేని పక్షంలో మళ్ళీ సమావేశమై ట్యూస్డే లోపల సమావేశమై ఈ యొక్క బస్ భవన్ ఆస్తులపైన ఆర్టీసీ ఆస్తులపైన కూడా పోరాటానికి మేము నిర్ణయించుకున్నాం. ఖచ్చితంగా దీన్ని కార్మికుల అయోమయానికి గురి చేస్తున్న ఈ సందర్భాన్ని నివారించి కార్మికుల ప్రశాంతంగా కాపాడాల్సిందిగా యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని మరోసారి కోరుతున్నాం. అదేవిధంగా మంత్రి గారికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, గతంలో అయితే మీరు హామీలు ఇచ్చి యూనియన్ల పునరుద్ధరణ కావచ్చు, ప్రభుత్వంలో విలీనం కావచ్చు, అదేవిధంగా యూనియన్ల ఏదైతే పిఆర్సీ 21-22 పేరు సంబంధించిన అంశాలపై కూడా త్వరలో స్పష్టత ఇవ్వాలి. త్వరలో కార్మికులు రావాల్సిన న్యాయమైన ఆర్థికపరమైన అన్ని అంశాలను పరిష్కరించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.